వెల్కమ్ బ్యాక్ టు అనితా ఫోన్ ఛానల్. మీకు ఈ పార్టీ తెలిసే ఉంటుంది, మీరు తమ్ముడేం చూసింది కదా. మేమందరం ఫ్రెండ్స్ అందరము ట్రిప్కి స్టార్ట్ అయ్యాం కన్యాకుమారికి. సికింద్రాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ అందరూ మేము అందరం కలిసి ఒక 1 వీక్ ఎంజాయ్ చేయడానికి ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. కన్యాకుమారి, త్రివేంద్రం, ధనుష్కోటి, కొడైకెనాల్ ఇవన్నీ మేము చూస్తున్నాం. అవన్నీ కూడా డే టు డే మీకు అప్డేట్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఇంకా కొద్దిసేపట్లో త్రివేంద్రంలో దిగబోతున్నాం. యాక్చువల్గా నేను బ్లాగ్ కొంచెం లేట్ స్టార్ట్ చేశాను. నిన్న మేము ట్రైన్ ఎక్కామన్నమాట, నిన్న మధ్యాహ్నము. కానీ హాట్ వెదర్ వల్ల తీయలేకపోయినా. ఇప్పుడు ఈరోజు ఇంకా మేము కొద్దిసేపు అయితే ఇంకా డ్రాప్ దిగుతాము. అది సరే, ఒకసారి ట్రావెలింగ్ బ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. మీరందరూ తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ మీకు చూపిస్తాను, ఓకేనా? మాకు డెస్పైలో పడింది కోచ్. చూడండి, ఎప్పుడు లాస్ట్ టైం కూడా మీకు లాస్ట్ బ్లాగ్లో కూడా మేమందరం బెంగళూరు వెళ్ళినప్పుడు ఉన్నాయి కదా ఈ టీమ్, అదే టీం మళ్ళీ సేమ్ టీం టీమ్. ఇక ఇక్కడ మన కొత్త ఫ్రెండ్ జాయిన్ అయ్యారు ఈసారి. లాస్ట్ టైం లేకుండే, ఈసారి ఉన్నారు. రాజేశ్వరి, మై ఫ్రెండ్ రాజేశ్వరి. ఎట్లా ఉంది? ఎగ్జైటింగ్ ఉందా? చాలా ఎంజాయ్ చేస్తావు, బాగా చేస్తావు కదా. ఏం ఎండాకైతే పరిచయం కావు కదా. ఎండ ఉంది కానీ వి విల్ ఎంజాయ్ టుగెదర్ విత్ ఫ్రెండ్స్. భాగ్య ఫ్రెండ్ లాస్ట్ టైం బెంగళూరులో కూడా రచ్చ చేసినాం. ఇప్పుడు మళ్ళీ కన్యాకుమారిలో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. చెప్పండి భాగ్య గారు, ఇది ఎంజాయ్ చేస్తాను. నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను, మీరు ఎంజాయ్ చేస్తాను. ఎక్సైట్మెంట్ ఎట్లుంటుంది మీకు? చాలా ఉందా? చెప్పు తేజు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? హాట్ వెదర్ని ఎంజాయ్ చేస్తాం. డీహైడ్రేట్ అయితే కావు కదా, అన్నీ తీసుకున్నావు కదా ప్రికాషన్స్. రైట్. ఇప్పుడు కన్యాకుమారికి వెళ్తున్నాం కదా, ఎట్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం? ఐ వాంట్ ఫుల్లీ కూల్. కానీ ఇక్కడ హాట్ వెదర్ ఉంది కదా. మరి ఏం ప్రికాషన్స్ తీసుకున్నాం? ఇంకా లిక్విడ్స్ అన్ని తీసుకున్నారంట. చాలా హాట్ వెదర్ ఉంది. ఎట్లా ఎంజాయ్ చేద్దాం కన్యాకుమారి. లాస్ట్ టైం మనం సమ్మర్ చూస్ చేసుకోవద్దంట, కానీ మనం వచ్చినాము. చూద్దాం ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఎవ్రీడే బ్లాగ్ పెడతాం కదా, చూద్దాం. హాయ్ హలో, హాయ్. చెప్పు, ఎట్లా ఎగ్జైట్ ఉన్నావా? నీతో ఉన్నా కాబట్టి నాతో ఉంటే ఏం లేదు, అట్లేదు. మనం అది గ్యాంగ్ అంతా ఎగ్జైటెడ్ గ్యాంగ్, ఫుల్ చింపి పడేస్తాం అనమాట. కానీ హాట్ వెదర్ ఉంది కదా, మన ఎట్లా ఫ్రెండ్స్తో ఉంటే కూల్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో ఉంటే కూల్ ఉంటుంది అంట. అంటే హాట్నెస్ హాట్ వెదర్లో విత్ ఫ్రెండ్స్ 7 days అట్లా సర్వైవ్ అయిపోతాం అనమాట విత్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి. Dehydrate rock 7 days and we'll be back to Hyderabad. మన అంజు రామలక్ష్మి లాస్ట్ టైం మిస్ అయింది. బెంగళూరు ట్రిప్కి వచ్చినాం. చలో, ఇక్కడ చూడు, ఇక్కడ మన అనుష ఉంది. సో ఇక్కడ అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, మంచిగా చిల్ అయిపోయి. కేక్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ కేరళలో. నాకు చాలా బాగా నచ్చింది ప్లేస్, నిజంగా చాలా బాగుంది. ఇంకా మనం పోంది మనం ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ ఎట్లా అంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. మేము చూడవలసినవి చాలా సైట్స్ ఉన్నాయి. అసలు మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మా షెడ్యూల్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇక ఎట్లా జరుగుతుందో తెలియదుగా. మా దోస్తులు ఎట్లా తయారవుతారో, జల్దీ తయారవుతారో లేదో తెలియదు. Summer also. Everyone loves Kerala. కేరళ
షీఈ్ ఎ కేరళైట్. యాక్చువల్గా ఈ మేడం కేరళ కుట్టి అన్నమాట, అందుకే కొంచెం ఎక్కువ పొగుడుతుంది. ఓకే ఓకే కరెక్ట్, బట్ ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. కేరళ ఇస్ గాడ్స్ ఓన్ అది కంట్రీ. నిజమే. కేరళ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మన లైఫ్ టైంలో ఒక్కసారైనా కేరళ విజిట్ అవ్వాలంట. నెక్స్ట్ ఇయర్ వీ విల్ ప్లాన్ కంప్లీట్ కేరళ ట్రిప్ ఉంది. ఇప్పుడు మాత్రం త్రివేండము, కన్యాకుమారి, కొడైకెనాల్ అండ్ ధనుష్కోటి, రామేశ్వరం ఆల్సో పోండి. नेक्स्ट फोन में बात कर रही है अपना फ्रेंड राजमणि टीचर. ये भी तीनों भी बैंगलोर ट्रिप में आए थे. बहुत एंजॉय करें, बहुत एंजॉय करें. इस बार भी सेम एंजॉय करना. कैसा करेंगे एंजॉय? 7 डेज. कितने दिन जा रहे हैं आप? 7 डेज. पूरा प्रिकॉशंस ले लिए ना, पूरा पानी क्या बोलते हैं, टैबलेट्स मेडिसिन पूरे लिए ना. डिहाइड्रेट नहीं कुछ एंजॉय कैसे एंजॉय करेंगे, करने जा रहे हैं. अच्छा करे आप आके. आप बोले थे नहीं आते बोलते, है कि नहीं? बोले थे नहीं आते कि किसी दूसरे को आने दो. देखो अच्छा अच्छा टाइम स्पेंड करते, बहुत सारे మెమరీస్ మంచిగా మెమరీస్ అన్ని పెట్టుకొని ఉంటారు చూడండి. అవునా కదా, మళ్ళీ మనకి నీకు ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు. వచ్చి మంచి పని చేసింది. అవునా, మనకు ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్. హాయ్ రేఖా, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఎక్సైటెడ్. ఎట్లా ప్లాన్ చేసారు? ఎట్లా ఏం చేద్దాం? ఎంజాయ్ సన్సెట్ రీల్స్, బీచ్ రీల్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఏ చేసినా చేయకుండా ట్రైన్ అయితే ట్రైన్ ఎక్కుతారా లేదా? కాదు, టైంకి మళ్ళీ బస్ ఎక్కుతారా లేదా? ఎట్లా ఎట్లా ప్లాన్ చేసిండ్రు? ఫస్ట్ ప్లాన్ ఏంటి? ఫస్ట్ ప్లాన్ ఏంటి దిగగానే? Beach. First we are going to the beach. అబ్బో Beach ki very enjoy. రీల్స్ దేర్ ఆల్సో రీల్స్ దే ప్లాన్ ద రీల్స్. ఇంకా కానీ మస్తు ఎంజాయ్ చేయాలి, అన్నీ మర్చిపోవాలి. లాస్ట్ ఇయర్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా ఇంతే గ్యాంగ్ రచ్చ చేసినాం. ఈసారి కూడా వెళ్ళాలి కదా. ఇక్కడ మన మేడం సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ, కొత్త సెక్రటరీ గారు ఎట్లా ఎంజాయ్ చేద్దాం వీరబోసుకుని అది ఎట్లా చేసినా నడుస్తుంది మేడం. డిఫరెంట్ అంట, అంటే డిఫరెంట్ అంటే ఎట్లా? You'll see. మంచిదే. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఫాలో అవుతాం. Benedict Slowly. 5 నిమిషాలలో We are excited to see the sunset on the beach. Beautiful. We had come across on the bridge, both the sides green water. అయితే ఎక్సైటెడ్ In the sunset, అంటే ప్లానింగ్ we want to have a sunset bath in the beach with all the beautiful ladies who stand by. పద్మనాభ స్వామి టెంపుల్ ఎట్లా ఉంటుందో చూడండి. Tomorrow morning. 3 doors. No. 3 doors we'll have darshan different. One face, one nabam, స్వామి పాదాలు. పాదాలు 3 డోర్స్ ఉంటాయంట. అవి దాటుకొని ముఖం ఒక పాదం, నాభి అంతా ఒక పాదం, పాదాలు ఒక 3 continuous horizontal doors, not vertical which will go through. అది Totally different. ఇంకా ఏదో మాడిగా ఉంది something which is close. We are going to explore all the beautiful young. అందరూ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
ఇంకా కంటిన్యూగా రీల్స్. కృష్ణ మన కెమెరామెన్ అప్పటి నుంచి పాపం కష్టపడి తీస్తుంది. కెమెరామెన్ తిను కూడా మేమందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. అబ్బాయి ప్లాన్ చేసిన తీయడం కదా. The mirror is not yet, please. నో ప్రాబ్లం, నైస్. అన్నమాట. నిన్ననే తీయాల్సిన వ్లాగ్ ఈరోజు తీస్తున్నా, కొంచెం లేట్ అయింది చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో సీనియర్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ, నైస్ వన్. ఎట్లా ఎంజాయ్ చేసాం అనుకుంటున్నారు? ఏమైనా ప్లానింగ్ ఉందా, పర్టికులర్ ప్లానింగ్? సన్ రైజ్, కోవలం బీచ్ ఎక్సైట్మెంట్. ఓకే, మీరు? బీచ్ ఎక్సైట్మెంట్ చాలా ఉంది. అక్కడ పర్టికులర్ బీచ్ ఎక్సైట్మెంట్. మీకు? ఐ వాంట్ టు జస్ట్ ఎంజాయ్ ద వాటర్ సీనరీస్. మేము ఇప్పుడు కేరళలో ఉన్నాము, ఏసీ కోచ్లో. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉంటే కోచ్లో కలవడానికి వచ్చినాం అనమాట. వాళ్ళ పేరెంట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి. తీసిన సిస్మిత, హాయ్ సిస్మిత, సిస్మి నైస్ నేమ్. అండ్ అనిత, colleagues in Navadas. What is your position? I am retired Military officer. Great. Now you will be at home only or? Come to Kerala. Yeah, definitely come next time. Next trip next year sister ki chepdam plan to Kerala nice, very nice, beautiful place. We should definitely visit Kerala. ఇది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేరళలో ఉంది. చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వరల్డ్లోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇది. సోలార్ ఎనర్జీతో నడిచే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన కేరళలో ఉంది. ఎప్పుడు బిజీగా ఉంటుందంట. Alua. This is Ravigetda. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ దిగిపోతున్నారు. స్టేషన్ పేరు అలువా అంట. ఇంకా వీళ్ళని మనం దింపేసి మన ప్లేస్కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ తేజు కూడా నాతోనే ఉంది అప్పటి నుంచి. Phone, Anju. This is bye. 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 Thank you. Bye. Okay. Can you enjoy your trip? మళ్ళీ ఇక్కడంతా హైదరాబాద్కి వెళ్తున్నారు. హైదరాబాద్ వాళ్ళంట మన ఇక్కడ దిగుతున్నారు వాళ్ళందరూ. Sismi. Bye, Sismi. Bye, Mr. Sismi. Enjoy your holidays. Bye. We are going. Bye. అయిపోయింది, రిటర్న్ పోతున్నాం మా భోగికి. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ దిగిపోయిండ్రు ఇక్కడ, మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్. మీకు ఇక్కడ చూపిస్తాను. మొత్తం అంతా ఏసీ కోచ్లోకి వచ్చామన్నమాట.
కోచ్లకి వెళ్ళి బయటికి రాగానే ఎంత వేడి ఉందంటే అసలు ఎంత వేడి ఉంది. ಅಂಗಡಿ ಒಂದು ಜಾತ್ರೆ ఎంత వేడి ఉందబ్బా. నార్మల్ భోగిలకు వచ్చేసినాం. నార్మల్ భోగి ఏసీ భోగిలకి వెళ్ళి ఇప్పుడే ఎంత వేడిగా ఉంది బాబోయ్, అసలు సూపర్ వేడిగా ఉంది. భోగి దగ్గరికి ఇప్పుడే వచ్చేసినాం. ఇక్కడ మన ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్టింగ్ వీడియో. ఇక్కడ మన దోస్తులందరూ బిజీగా ఉన్నారు. ఇక్కడ అంతా మా తొప్పి గ్యాంగ్ ఉంది. కార్డ్స్ ఆడుతుర్రా, కార్డ్స్ పైసలు పెట్టి ఆడుతురు. పైసలు పెట్టి కార్డ్స్ ఆడుతురు. చూడండి ఎట్లున్నారు. बहुत थक गई ना बेचारी, सो गए. देखो अपना जान. ఇక్కడ లంచ్లో పులిహోర, ఇంకా ఇక్కడ మన బేబీ డాల్ పులిహోర, ఇంకా ఇక్కడ మన బేబీ మంచిగా పూరి మురుకు లంచ్ అనమాట. లేదు, దిస్ ఇస్ రియాలిటీ. లిటిల్ ఓన్లీ డూ దట్ ట్రైన్, నాట్ సో ఇక్కడ మా ఫ్రెండ్స్ బేల్పూరి రెడీ చేస్తున్నారు అందరికీ. చాలామంది ఉన్నాం కదా, వాళ్ళు ప్లాన్ చేసిండ్రు అనమాట. దీనికి ప్లానర్ ఎవరంటే కవిత టీచర్, తను ప్లాన్ చేసింది. అందరికీ అందరు తినచ్చు చేసుకుంటే. చాలా టైం ట్రైన్లోనే మనకి స్పెండ్ చేస్తున్నాం కదా, ఈవినింగ్ స్నాక్ లాగా అయిపోతుందని. వంటలోమండి మేము. ఓకే, మీకు కావాలంటే ఆర్డర్ల ముందే చెప్పండి కొంచెం. ఓకే, జనతా ఉస్మే మా ట్రైన్ 28 hours జర్నీ ఉండే. సమ్మర్ సీజన్ కూడా కాబట్టి ఏది తీసుకెళ్ళినా పాడైపోతుంది అని చెప్పేసి ఫస్ట్ డేకి మాత్రమే మేము ప్యాకింగ్ చేసుకున్నాం. ఫుడ్ ప్యాకింగ్, పూరీలు, పులిహోర, చపాతీ, టమాటో కర్రీ ఇట్లాంటివి అంటే పాడవకుండా ఉంటాయి కాబట్టి అవి మాత్రమే మేము ప్యాకింగ్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ డే మటుకు మేము ఏంటంటే బయట మార్నింగ్ టిఫిన్, లంచ్ అట్లా మిగిలినవి తినేసి మాకు అవసరం ఉన్నాయి కొనుక్కున్నాము. అయితే ఇప్పుడు ఈవినింగ్ స్నాక్కి ఇట్లా బేల్పూరి ఫ్రెష్గా చేసుకుంటే సర్వైవ్ అయిపోవచ్చు అని ప్లాన్ చేసి ఇట్లా బేల్పూరి ప్రిపేర్ చేసిండ్రు అనమాట. చాలా మంచి అనిపించింది, చాలా టేస్టీగా అయింది. దిగే ముందు ఒకసారి ప్రేయర్ చేసేసుకొని ఇంకా త్రివేండ్రం రైల్వే స్టేషన్లో 6 o'clock దిగామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ ఫాలోయింగ్.